చూడండి, ఆ వ్యక్తి ముస్లిం కాజాలడు అని చెప్పారు. ఏ వ్యక్తి ప్రవక్త అంటే తన పొరుగువాడు ఆకలిగా ఉండి తాను మాత్రం కడుపు నిండా భుజిస్తే ఆ వ్యక్తి ముస్లిం కాజాలడు అని చెప్పి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశాడు. అంటే ముస్లిం కాజాలడు అంటే అతని విశ్వాసం పరిపూర్ణం కాదు. మీ ఇంటి పక్కవాడు మీకన్నా పేదవాడండి, అతనికి పనులు లేవు, పరిస్థితి బాగలేదు, పొయ్యి ఎలగట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఏం చేయాలి? వెంటనే మీ దగ్గర స్తోమత ఉంటే అతనికి మీరు సహకరించాలి, అతను కడుపు నింపాలి. ఎవరైతే ఆకలి ఉన్నారో వాళ్ళందరికీ కడుపు నింపే బాధ్యత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముస్లిం సమాజంపై ఉంచడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఇస్లాం ధర్మం అంటే ఇది పొరుగువారి శ్రేయస్సు కోసం వచ్చిన ధర్మం. పొరుగువారి శ్రేయస్సు కోసం, లోక కళ్యాణం కోసం అవతరింపజేయబడిన గ్రంథం ఖురాన్ గ్రంథం. కాబట్టి సోదరులారా, ఈ విషయాలను మనం వినాలి, అర్థం చేసుకోవాలి, తర్వాత ఏం చేయాలండి? ఆచరించాలి. వినడం ద్వారా, అర్థం చేసుకోవడం ద్వారా మూడవ హక్కు మనపై ఏముంటుందంటే అది ఆచరించాలి. ఈ భూమిపై ఉన్న ఏ మానవుడు, అతడు ముస్లిం అయినా ముస్లిం కానివాడైనా సరే ఆకలితో ఉండకూడదు. మీరు సమాజంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మంచిని ఆజ్ఞాపిస్తాడు, చెడుని నిరోధిస్తారు. మీరు ఉమ్మతే వసతు, మీరు మధ్యస్థ సమాజం అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు చెప్పడం జరిగింది.